సంగారెడ్డి జిల్లాలో అనీమియా ముక్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. చోటుకుమార్ మండలం సింహంపేట స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పిల్లలకు రక్తహీనత ఉండకూడదన్న ఉద్దేశంతోనే రాష్ట్ర స్థాయిలో అనీమియా ముక్త తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 సంవత్సరాల వరకు ప్రతి అబ్బాయి ఆరోగ్యంగా ఉండి రక్తహీనతను నిర్మించాలని పేర్కొన్నారు. పాఠశాలలోని పలువురు విద్యార్థులకు డాక్టర్లు పరీక్షించి హిమోగ్లోబిన్ శాతాన్ని చెక్ చేయడాన్ని మంత్రి స్వయంగా దగ్గరుండి పరిశీలించారు. అట్లా ఆరోగ్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో 8th, 9th, 7th మీరు సీనియర్స్ సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు అనీమియా నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి 15-18 సంవత్సరాల వరకు చాలా హెల్తీ ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీ అందరికి అర్థమైందా చెప్పింది? అర్థమవుతున్నదా? మీ సీనియర్ స్థాయిలు అందరూ అవును కదా. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినా మనము? అనీమియా అంటే ఏంది? రక్తహీనత ఎందుకు వస్తుంది? హేమోగ్లోబిన్ తగ్గితే మన రక్తంలో ఏముంటది? హేమోగ్లోబిన్ ఉంటుంది. ఆ శాతం తగ్గితే ఏమవుతుంది? ఆరోగ్యం ఉండాలంటే ఎంత ఉండాలి? అబౌట్ 10, 11, 12 ఉండాలి. 12 స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము? మంచి ఆహారం, పౌష్టిక ఆహారం. ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అందులో ఏం కంటెంట్ ఉండాలి? ఫుడ్లో కూరగాయలు, గుడ్డు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు,